సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో ఏదైతే నేర్చుకున్నామో అటువంటి క్వశ్చన్ ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ని ఏ అనుకోవాలి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 -1 1, ఆ తర్వాత 2 3 -3, ఆ తర్వాత కింద 6 -2 -1గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకున్న తర్వాత డెట్ కనుక్కోవాలి. ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఎంత అంటే డెట్ ఏ 1 రాసి 1 ఉండే కాలం 1 ఉండే రో వదిలేస్తే 3 -3 -2 -1 ఇలా రాయాలి నిలువుగా గీతలు. కొంతమంది ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ రాస్తారు, తప్పు. సరేనా? డెట్ అది. ఓకే, నెక్స్ట్ -1 ఉంది, +1 రాసుకోవాలి. 1 ఉండే కాలం 1 ఉండే రో వదిలేస్తే ఏమొస్తుంది? ఈ కాలము ఈ రో వదిలేస్తే బాగా అబ్జర్వ్ చేస్తే 2 -3 6 -1 2 -3 6 -1 అవునా? లాస్ట్లో +1 అని రాసుకొని 1 ఉండే కాలం 1 ఉండే రో వదిలేస్తే 3 2 3 6 -2 6 -2. సో ఇక్కడ 3 ఇంటూ 1 ఇంటూ రాసుకున్న ఒకటే రాసుకోకపోయినా ఒకటి. 3 ఇంటూ -1 ఎంత? -3. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ +6 వస్తుంది. +6 వస్తే మనం ఏం రాసుకోవాలా? -6. తర్వాత 1 వస్తుంది, -2 వస్తుంది, ఇక్కడ -18 వస్తుంది, +18 రాసుకోవాలి. తర్వాత 1 రాసుకొని -4, ఆ తర్వాత -18. అవునా? -3 -6 మీన్స్ యూ విల్ గెట్ -9. 18 -2 మీన్స్ 16. 16 1 just 16. అండ్ హియర్ 2 minuses మీన్స్ మనం యాడ్ చేయాలి, -22. అవునా? -22 -9 ఎంత? -22 -9 అంటే -31. అవునా? -31లో 16 పోతే ఎంత? 15. -15 వస్తుంది. ఎంత? -15, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా ఇది పెన్సిల్తో చేసి అరేంజ్ చేసేయాలి, ఎప్పుడు రఫ్ వర్క్ కనిపించకూడదు. ఓకే, సో డెట్ ఏ వచ్చేసింది. వచ్చిన తర్వాత నవ్ యూ హ్యావ్ టు ఫైండ్ కోఫాక్టర్స్. R1 ఫస్ట్ రోకి కోఫాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ 1 -1 1 -1 1. సో ఇలా రాసుకోవాలి, అర్థమవుతుందా? సెకండ్ రో కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ రో కోఫాక్టర్స్. సెకండ్ రో కోఫాక్టర్స్ ఏమి అంటే 2 3 -3 2 = 3 = -3 = థర్డ్ రో కోఫాక్టర్స్ R3కి థర్డ్ రోకి ఏంటి అంటే 6 -2 -1 6 = -2 = -1. అవునా? సో ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్ ఏమొస్తాయంటే 1 యొక్క కోఫాక్టర్ అంటే ఈ కాలము ఈ రో అంతా వదిలేస్తే 3 × -1 ఎంత? -3. అండ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +6 వస్తుంది. +6 అంటే -6 ఎంత రాసుకోవచ్చు అంటే -9 రాసుకోవచ్చు. ఇది ఎంత? -9. సారీ, దానికంటే ముందు ఎలిమెంట్స్కి మైనస్ పెట్టుకోవాలి కదా. సెకండ్ ఎలిమెంట్, 4th 6th 8th ఎలిమెంట్స్ మైనస్ పెట్టి తర్వాత చేయాలి, -9. ఆ తర్వాత నెక్స్ట్ ఈ -1 యొక్క కోఫాక్టర్ అంటే ఆ కాలము ఆ రో వదిలేసేయాలి. వదిలేస్తే -2 ఆడ 2 × 6 × -3 -18 వస్తుంది, +18. 18లో 2 పోతే ఎంత అంటే 16. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -16గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ వన్ గమనించండి. ఈ 1 యొక్క కోఫాక్టర్ 1 ఉండే కాలం 1 ఉండే రో వదిలేస్తే -4. ఇక్కడ -18 అని రాసుకోవాలి. +18 అంటే -18గా రాసుకోవాలి. 2 minuses యాడ్ చేస్తే -4 -18 మీన్స్ -22 వస్తుంది. ఎంత? -22. అర్థమవుతుందా? మరి సెకండ్ రో కోఫాక్టర్స్ చూడండి. 2 యొక్క కోఫాక్టర్ కావాలి. 2 యొక్క కోఫాక్టర్ అంటే ఆ రో ఆ కాలం వదిలేయాలి. వదిలేస్తే మైనస్ ఇంటూ మైనస్ +1 వస్తుంది. -2 అంటే +2 వస్తుంది. ఎంత నాన్న? 1 + 2 3. కాబట్టి ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? 3 రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వన్ గమనించుకోండి. నెక్స్ట్ వన్ ఏమి అంటే ఏ ఎలిమెంట్కి? ఇప్పుడు 3కి 3 ఉండే కాలం వదిలేయాలి, 3 ఉండే రో వదిలేయాలి. 3 ఉండే కాలం ఇది, అదేవిధంగా 3 ఉండే రో వదిలేస్తే 1 × -1 -1 +6 అంటే -6 -1 -6 అంటే -7 వస్తుంది. సో యూ కెన్ రైట్ హియర్ -7. అవునా? నెక్స్ట్ -3 యొక్క కోఫాక్టర్ అంటే ఆ రో వదిలేయాలి, ఆ కాలం వదిలేయాలి. ఎంత వస్తుంది? -2 -6 అంటే +6 6లో 2 పోతే ఎంత? 4 +4 వస్తుంది. కాకపోతే ఆడ మైనస్ ఉంది కాబట్టి -4. సరేనా? ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూసుకోండి. ఇప్పుడు 6 ఉండే కాలం వదిలేయాలి, 6 ఉండే రో వదిలేయాలి. వదిలేస్తే మైనస్ ఇంటూ మైనస్ +3 -3 3 - 3 ఎంత? 0. కాకపోతే ఇక్కడ 0 రాసేయాలి. అవునా? నెక్స్ట్ తర్వాత ఏ ఎలిమెంట్కి?
ఈ ఎలిమెంట్కి -2కి ఆ రో ఆ కాలం వదిలేస్తే ఎంత -3 3 ఇంటూ -1 ఎంత -3 తర్వాత 2 1 2 -2 -3 -2 అంటే ఎంత వస్తుంది -5 కాకపోతే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +5 గా రాసుకోవచ్చు లాస్ట్లో -1కి -1 అంటే ఈ రో ఈ కాలం వదిలేసేయాల 3 1 3 వస్తుంది -2 అంటే +2 3 + 2 ఎంత అంటే 5 వస్తుంది అవునా నాన్న అర్థమైపోయిందా లేదా సో ఈ విషయాలన్నీ నువ్వు అక్కడ రాసేస్తే సరిపోతుంది ఇదంతా రబ్ చేసేస్తాను నెక్స్ట్ గమనించుకోండి ఏం రాయాలి అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ వాట్ ఈస్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ వరుసగా ఎలిమెంట్స్ మాత్రం చెప్పాలన్నా ఏంటి ఎలిమెంట్స్ -9 -16 -22 -3 -7 -4 0 5 5 ఇప్పుడు దీని యొక్క ట్రాన్స్పోజ్ కావాలి ట్రాన్స్పోజ్ అంటే అడ్డంగా ఉండేటివి నిలువుగా రాయాలి దాన్ని ఏమంటారు సార్ అంటే ఏడిజేఏ అంటారు ఏడిజేఏ ఏం రాసుకోవాలి -9 -16 -22 -3 -7 -4 0 5 5 తర్వాత మనకి ఏం కావాలి ఏ ఇన్వర్స్ కావాలి ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏమి ఏడిజేఏ బై డిటి ఏడిజేఏ బై డిటి ఫార్ములా రాస్తాను చూడండి ఏడిజేఏ అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డిటి డిటి ఎంత వచ్చింది -15 ఏమో ఎస్ కాబట్టి బయట -1/15 అని రాసేసి సేమ్ పైన ఉండే మ్యాట్రిక్స్ రాసేయాలి ఎంత -9 -3 0 -16 -7 5 -22 -4 5 అవునా సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్